కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లోపట దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన కొన్ని విషయాలు మీ ముందుకు వచ్చి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది. కర్కాటక రాశి వారు ఈరోజు షిరిడీ సాయినాథుని స్మరించుకోండి. ఏదైనా తీపి పదార్థాన్ని స్వామికి గురువుగారికి సమర్పించండి. గురు సాయినాథాయ నమః అని చెప్పి స్వామిని 11 సార్లు తలుచుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది. కొన్ని సందర్భాల్లోపట రుణం కూడా చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు సంభవిస్తాయి. శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. తోటివారితోని జాగ్రత్తగా మెదులుకోండి. ఈరోజు సింహరాశి వారు ముఖ్యంగా అయ్యప్ప స్వామిని తలుచుకొని నమస్కరించి మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం చేకూరుతుంది. కన్యా రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ధనపరంగా కొంత ఆదాయం పెరిగినా దానికి తగిన విధంగా మీకు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. మిత్రుల ద్వారా శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు కొంత లాభాన్ని పొందుతారు. కన్యా రాశి వారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి ఆ దత్తునికి నమస్కరించుకొని కుక్కకేదైనా పదార్థాన్ని తినిపించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.